దెన్ వెల్కమ్ టు తైవి. సంగీతం శ్రీనివాసరావు గారు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్లింట్ ఈస్ట్వుడ్ రికార్డ్ బ్రేక్ చేశారు. వరల్డ్ సినిమా ఏంటి, తెలుగు సినిమా, ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమా ఎల్డెస్ట్ యాక్టివ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆలోచిస్తారేంటండి, చెప్పండి అయ్యా గర్వంగా, మా తెలుగు డైరెక్టర్ సంగీతం శ్రీనివాసుడని. తెలుగు సినిమా ప్రైడ్ మాయాబజార్కి వర్క్ చేసి ఇప్పుడు మనతో ఉన్న అతి తక్కువ మందిలో ఈయన ఒకరు. ఇప్పుడు ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఈ వయసులో కూడా రోజుకి 11 టాబ్లెట్స్ వేసుకుంటూ హార్ట్ అటాక్ వచ్చినా కూడా అవన్నీ దాటి ఆయన రీసెంట్ గా సంగీతం సినిమా తీశారు. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది అన్న లైన్స్ కి నిలువెత్తు రూపం ఆయన. యాక్చువల్లీ ఎందుకు సంగీతం శ్రీనివాసరావు గారు ఒక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఫిలిం మేకర్ అని చెప్పడానికి నేను ఇంకో పావు గంట వీడియో చేయనక్కర్లేదు, ఇప్పుడు చెప్పింది సరిపోద్ది. మరి ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అక్క, దగ్గరలో ఆయన సినిమా ఉందనా అంటే కాదు, చెప్తా. ఫస్ట్లీ అరుంధతి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఈ సంగీతం గారి వీడియో కూడా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, నాది గ్యారంటీ. ఎక్కడ ఆపాం? సంగీతం గారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? బికాస్ ఇండియన్ సినిమాలో ఆయనని జానర్స్ టచ్ చేసిన డైరెక్టర్ ఇంకొకరు లేరు. మీరు గమనిస్తే మిగతా సినిమాలకి మనం క్లాప్స్ కొడితే సంగీతం గారి సినిమాలకి మాత్రం అరే ఇది ఎలా తీసారా ఆయన అని మెస్మరైజ్ అయిపోయేవాళ్ళం. ఆయన కేవలం డైరెక్టర్ కాదు, హీ వాజ్ అ సినిమా ఇంజనీర్ అంటాను నేను. విచిత్ర సోదరులో ఆ మరగుజ్జు పాత్రని అలా ఎలా అచీవ్ చేశారు, ఆడియన్స్ కి డౌట్ రాకుండా ఎలాంటి జిమ్మిక్లు వాడారు, అసలు పుష్పక విమానం తెలుగు తమిళ సినిమా కాకుండా కన్నడ సినిమా ఎందుకయింది, అసలు ఆ సినిమా బడ్జెట్ ఎంత తక్కువ తెలుసా, భైరవ ద్వీపంలో ఆ మంచం గాల్లోకి వెళ్లే సీన్ ఎలా తీశారు, ఒక ఐడెంటికల్ క్వాడ్రిప్లెట్స్ ని పెట్టి ఆ క్లైమాక్స్ ని ఎలా అచీవ్ చేశారు, ఒక నార్మల్ సాంగ్ కి స్లో మోషన్ విజువల్స్ పెడితే లిప్సింగ్ కి ఎలా చేశారు, ఇవన్నీ కాదు ఆదిత్య 369లో ఆ ఫ్యూచరిస్టిక్ సీన్స్ ఎలా అచీవ్ చేశారు, ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేశారు, ఇలా ఆయన ఎన్నో మ్యాజిక్లు చేసి జిమిక్లు వాడి క్రియేట్ చేసి చిన్నప్పుడు మనల్ని మెస్మరైజ్ చేసిన కొన్ని అద్భుతాల గురించి అవి ఎలా అచీవ్ చేశారో నేను మీకు చెప్తా. సో వెల్కమ్ టు ద మ్యాజిక్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమాస్ గ్రేటెస్ట్ సంగీతం శ్రీనివాసరావుస్ ఫిల్మోగ్రఫీ. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు చెప్పబోయే విషయాలలో సంగీతం గారి పుష్పక విమానం ప్రోగ్రాంలో చెప్పినవి అండ్ ఇంకొన్ని ఆర్టికల్స్ అండ్ అదర్ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ కొన్ని నాకు కనిపించినవి ఉంటాయి, సో గుర్తుపెట్టుకోండి. సరే, ఫస్ట్ ఏ సినిమా గురించి మాట్లాడదాం? విచిత్ర సోదరులతో స్టార్ట్ చేద్దాం. డ్వార్ఫ్ సినిమా. ఈ సినిమాకి చేసినన్ని జిమిక్లు అన్ని ఇన్ని కాదు, పెద్ద కథ. మూవీ స్టార్టింగ్ లో ఒక షాడో సీన్ ఉంటుంది, నా ఆల్ టైమ్ ఫేవరెట్ షాట్స్ లో అదొకటి. ఒక రౌడీ గొడ్డలి భుజం మీద పెట్టుకుంటే దూరం నుండి ఆ షాడో ఒక బాబుని ఎత్తుకున్నట్టు ఉంటుంది. సో ఆ ఒక్క షాడో ఈ సోదరులు ఇద్దరిని విడదీసేస్తుంది. విలన్స్ ఏమో ఆ షాడో దగ్గర నిప్పు పెట్టేసి ఆ మదర్ ని చంపేశాం అనుకుంటారు. అసలు ఆ ఐడియాకే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక మన మెజిషియన్ మాయాజాలంలోకి వచ్చేస్తే మూవీలో ఒక నార్మల్ కమల్ హాసన్ అండ్ మరగుజ్జు కమల్ హాసన్ ఉంటారు. సో నార్మల్ కమల్ సార్ ని చిన్న కమల్ గా చూపించడానికి సంగీతం గారు ఏం చేశారో తెలుసా? కమల్ సార్ మోకాలికి సెపరేట్ షూస్ తయారు చేయించి ఆ షూస్ లో మోకాలు పెట్టి అవే కాళ్ళు అన్నట్టు నమ్మించారు. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్రంట్ ప్రొఫైల్ షాట్స్ ఓకే, మోకాళ్ళు నడిచినా పెద్ద కనపడవు, నిల్చున్న షాట్స్ ఓకే, కానీ నడిచేటప్పుడు దొరికిపోతారు కదా, దానికోసం ఒక 18 ఇంచెస్ గొయ్యి తీసి అందులో మోకాళ్ళ వరకు కమల్ హాసన్ గారిని నిల్చోబెట్టి ఆయన ఆ గొయ్యిలో నడుస్తుంటే ట్రాలీ షాట్స్ తీశారు. అండ్ కెమెరాని నార్మల్ హైట్ లో పెట్టి తీస్తే ఆ గొయ్యి కనపడిపోతుంది కదా, అందుకని కమల్ సార్ ఉండే గొయ్యికి ప్యారలల్ గా కొంచెం దూరంలో ఇంకో 18 ఇంచెస్ గొయ్యి తీసి అందులో కెమెరా స్టాండ్ కి కెమెరాని పెట్టి ఆ షాట్స్ తీసేవారు. సో కొంచెం దూరం పెట్టి ఐ లెవెల్ మ్యాచ్ చేస్తూ షూట్ చేయడం వల్ల వాళ్ళు కమల్ ఉన్న గొయ్యికి కెమెరా ఉన్న గొయ్యికి ఏ డిస్టెన్స్ అయితే ఉందో అదే గ్రౌండ్ లా కనిపించేస్తుంది స్క్రీన్ మీద, ఆ గొయ్యి కనపడదు. అండ్ ఇక్కడ ఇంకో టాస్క్ ఏంటంటే కాళ్ళతో నడక ఓకే, కానీ మనకి కమల్ గారి కాళ్ళు కాదు మోకాళ్ళు కదా కనిపించేది. సో ఆయన గోతులో నడుస్తున్నప్పుడు అవి బయటకి ఆ మోకాళ్ళు ఈడుస్తున్నట్టు కనిపించేది. దీనికోసం అని కమల్ గారు నరాలన్నీ బిగపెట్టుకొని ఆ ఈడుస్తున్న ఫీల్ రాకుండా నడుస్తున్నట్టు చేసేవారు. అంత కష్టపడ్డారు. కానీ మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. సరే కాళ్ళ హైట్ మేనేజ్ చేసాం, మరి చేతులు ఎలా? అవి చిన్నవి చేయలేం కదా. దానికి ఏం చేశారో తెలుసా? సినిమా మొత్తం ఆ చిన్న కమల్ హాసన్ క్యారెక్టర్ చేతులు ఎప్పుడూ స్ట్రైట్ గా పెట్టకుండా ముడుచుకు ఉండేలా ఒక మేనరిజం పెట్టి కవర్ చేశారు. సో మీరు మూవీలో ఏ సీన్ అయినా చూడండి,
ఆ చిన్న కమల్ చేతులు ఎప్పుడు ముడుచుకునే ఉంటాయి తప్ప ఫుల్గా ఓపెన్ చేసి ఉండవు. బికాజ్ ఓపెన్ చేస్తే దొరికిపోతారు. అండ్ దీనికన్నా కష్టమైన పార్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడంటే మానిటర్స్ వచ్చేసాయి. షూట్ అవుతున్నప్పుడే ఆ షార్ట్స్ మానిటర్లో చూసి కరెక్షన్స్ చేసుకుంటున్నాం. కానీ అప్పట్లో ఆ ఫెసిలిటీ లేదు. అండ్ ఇలాంటి సినిమాకి ఏదైనా తప్పు జరిగితే చాలా కష్టం. సో మూవీ టీమ్ స్టూడియోలో ఒక షాట్ తీసాక మళ్ళీ ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళి ఆ సీన్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకునేవారు. కానీ ప్రతి షాట్కి ఇలా అయితే కష్టం అని చెప్పి పక్కన ఇంకో చిన్న వీడియో కెమెరా పెట్టి అందులో కూడా షూట్ చేస్తూ కరెక్ట్ చేసుకునేవారు. బట్ మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఐడియా కూడా సరిపోక ఇక లాభం లేదనుకొని ఆ ల్యాబ్ రూఫ్ పై షూట్ పెట్టించేసి అక్కడ షూట్ చేసి కింద ల్యాబ్కి వచ్చి వెంటనే చెక్ చేసుకొని మళ్ళీ షూట్కి వెళ్ళిపోయేవారు. అంతలా కష్టపడ్డారు. కానీ ఇంకో ఛాలెంజ్. సరే అవుట్డోర్ అండ్ సెట్స్ అయితే గుంతలు తవ్వేస్తాం, కమల్ హాసన్ గారిని లోపల పెట్టి హైట్ మేనేజ్ చేసేస్తాం. మరి ఇంట్లో షూట్ చేస్తున్నప్పుడు ఎలా? గొయ్యలు తవ్వితే ఆ ఇల్లు పాడైపోతుంది. సో ఆ ఇంటి మార్బుల్ ఫ్లోర్ పైన ఒక 18 ఇంచెస్ ప్లాట్ఫామ్ మొత్తం ఇల్లంతా కట్టి ఆ హైట్ కి తగ్గట్టు విండోస్ అవన్నీ అరేంజ్ చేసి డ్వార్ఫ్ కమల్ హాసన్ తో ఆ సీన్స్ షూట్ చేశారు. ఇది సంగీతం గారు క్రియేట్ చేసిన మ్యాజిక్. ఇక్కడితో ఆగిపోలేదు. అండ్ అసలే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త ఐడియాస్తో రిస్క్ అవసరమా అన్నట్టు సోఫా మీద కూర్చొని ఆ చిన్న కమల్ కాళ్ళు ఊపే షాట్స్ కూడా ఉంటాయి మూవీలో. దానికోసం ఏం చేశారంటే ఒక సోఫాకి మధ్యలో హోల్ ఉండేలా తయారు చేయించి కమల్ని అందులో కూర్చోబెట్టి ఫేక్ లెగ్స్ ముందుకి పెట్టి వాటికి తాళ్లతో కనెక్ట్ చేసి వెనక నుండి ఆ ఫేక్ లెగ్స్ ఊగేలాగా డాన్స్ చేస్తున్నట్టు ఫీల్ తెచ్చారు. సో ఈ షాట్ లో మీరు చూస్తున్నది ఫేక్ కమల్ హాసన్ లెగ్స్. ఇంకా ఈ సినిమాలో ఇలాంటివి ఎన్నో. మరగుజ్జు క్యారెక్టర్, అందులో మళ్ళీ సర్కస్ లో పనిచేస్తూ ఉంటాడు. అందులో కుక్కలు, పులి, ఎలిఫెంట్, సింహాలు, చింపాంజీ వీటన్నిటికీ ట్రైనింగ్. చిన్న కథ కాదు ఇది. అండ్ హైలైట్ పార్ట్ ఏంటంటే ఇలాంటి సినిమాని షూట్ చేయడానికి సంగీతం గారు ఎన్ని రోజులు తీసుకున్నారో తెలుసా? లెస్ దాన్ 90 days. ఇప్పుడైతే ఎన్ని ఏళ్ళు పడతాయో మీరే ఊహించుకోండి. అండ్ సినిమా రీ రికార్డింగ్ టైంలో ఇళయరాజా గారు మ్యూజిక్ కొట్టకుండా మై మర్చిపోయి ఈ సీన్ ఎలా చేశారని అలా చూస్తూ ఉండిపోయేవారు. అది సంగీతం అంటే. ఇళయరాజా గారు ఒక్కరే కాదు, అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయి అసలు మీరు ఈ డ్వార్ఫ్, సర్కస్, యానిమల్స్ ఇవన్నీ ఎలా చేశారు అని అడుగుతూనే ఉండేవారు. సో అంతమంది ఆశ్చర్యపోయేసరికి సంగీతం గారు అండ్ కమల్ గారు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డాక్యుమెంటరీ కూడా తీద్దాం అనుకున్నారు. కానీ అవ్వలేదు. ఏదో సినిమా తీస్తే అయిపోద్ది కదా, ఇంత కష్టపడాలా అని సంగీతం గారిని అంటే వర్క్లో ఛాలెంజ్ లేకపోతే మజా ఏముంటుంది చెప్పండి అని అంటారు ఆయన. 70 years కి పైగా ఆ మజాని అనుభవిస్తున్న డైరెక్టర్ సంగీతం. అండ్ ఈ మూవీలో సాంగ్స్ ఎంతమందికి ఇష్టం? రాజా చేయి వేస్తే నిన్ను తలచి నవ్వుకున్న సాంగ్ గానీ నా ఫేవరెట్. నెక్స్ట్ ఏ సినిమా గురించి మాట్లాడదాం? వరల్డ్స్ మోస్ట్ యాక్యురేట్ టైం ట్రావెల్ సినిమా అయిన ఆదిత్య 369 గురించి మాట్లాడదాం. సైఫై జాన్రా. ఆదిత్య 369 అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆ టైం మెషిన్. సో ఫస్ట్ దాని గురించి చెప్తా. హాలీవుడ్లో స్పీల్బర్గ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే టైం ట్రావెల్ సినిమా తీశారు. అందులో టైం మెషిన్ హారిజాంటల్గా తిరుగుతూ వెళ్తుంది. కానీ మన దగ్గర అలా హారిజాంటల్గా తిరుగుతూ వెళ్తున్నట్టు చూపించాలంటే చాలా పెద్ద ఓపెన్ స్పేస్ కావాలి. సో సంగీతం గారు ఒరిజినల్ టైం మెషిన్ కాన్సెప్ట్ ప్రకారం అది వర్టికల్ యాక్సెస్లో వెళ్తుందని చెప్పి ఆయన అదే తీసుకొని అక్కడే తిరుగుతూ తిరుగుతూ వేరే టైంకి వెళ్ళిపోయేలా డిజైన్ చేశారు. సో వర్క్ ఈజీ అయిపోయింది. అండ్ బెంగళూరులో ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ చేస్తున్న స్టూడెంట్స్ ఇంతవరకు వరల్డ్ వైడ్గా టైం ట్రావెల్ బేస్డ్ మూవీస్ అన్నిటినీ తీసుకొని అకార్డింగ్ టు ఆస్ట్రోఫిజిక్స్ ఏది మోర్ యాక్యురేట్ అంటే అది ఆదిత్య 369 మూవీనే అని చెప్పారు. సంగీతం గారు చేసిన తెలివైన పని ఏంటంటే మూవీలో క్యారెక్టర్స్ పాస్ట్లోకి అంటే శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళినా కూడా ఆ పాస్ట్ని ఏం మార్చరు. ఎందుకంటే అది మార్చినా కూడా ఇప్పుడు మనం చదువుకునే చరిత్ర మారిపోతుంది. తెనాలి రామకృష్ణ చెప్పే పద్యం మనం ఇప్పుడు అప్పట్లో ఒక ఫ్యూచరిస్టిక్ మనిషి వచ్చి మేకతో ఒక పద్యం పాడాడు అని చదువుకునే వాళ్ళం సినిమా పరంగా. ఇలా పాస్ట్ ని ఏం కదబకపోవడం అనేది సంగీతం గారు తీసుకున్న గొప్ప డెసిషన్. ఆల్సో ఆ ఫ్యూచరిస్టిక్ సీన్స్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా అలా ఫ్యూచర్ని చూపించాలంటే పెద్ద సెట్స్, స్టూడియోస్, కోట్ల ఖర్చు, 2 years పాటు షూటింగ్ ఇంత తతంగా ఉంటుంది. కానీ సంగీతం గారు ఏం చేశారో తెలుసా? సింపుల్గా చెన్నై మెరీనా బీచ్లో తీసేశారు. ఆ డెసర్ట్ ఎపిసోడ్ మెరీనా బీచ్లో తీసిందే. మరి సముద్రం కనిపించాలి కదా అని అడుగుతారా? అదే మరి సంగీతం మ్యాజిక్. ఆ బీచ్ కనపడకుండా కెమెరా లో యాంగిల్లో పెట్టి షూట్ చేశారు. అండ్ అక్కడ దూరంగా ఒక ఆఫీస్ ఉన్నట్టు కనిపించడానికి ఒక గ్లాస్ యూజ్ చేశారంట. అండ్ ఈ ఫ్యూచరిస్టిక్ ఎపిసోడ్లో చాలా ప్లేసెస్ చూస్తాం.
పోలీస్ స్టేషన్, మ్యూజియం, డెజర్ట్, అండర్ గ్రౌండ్ సిటీ, ఒక స్ట్రీట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూస్తే సినిమా కోసం ఎన్ని సెట్స్ వేసి ఉంటారో అనుకుంటాం, కానీ అందులో యాక్చువల్లీ 25% మాత్రమే సెట్స్. మిగతాదంతా కెమెరా ముందు ఒక గ్లాస్ పెట్టి దానికి తగ్గట్టు మీనియేచర్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అరేంజ్ చేసి చాలా తక్కువ ఖర్చుతో షూట్ చేసేశారు. అదే ఎపిసోడ్ ఇప్పుడు తీయాలంటే బడ్జెట్ ఈజీగా 100 దాటించేస్తారు. మనకి ఈ మీనియేచర్స్ ఇలాంటివి అన్ని బాగా దగ్గరికి తీసుకొచ్చింది రాజమౌళి గారు బాహుబలి అండ్ RRR మూవీస్ తో. RRR లో ఈ ట్రైన్ సీన్ మీనియేచర్ తో తీసిందే. ఇలాంటివి సంగీతం గారు ఎప్పుడో మొదలు పెట్టేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? 1.5 crore. బాలయ్య గారు తన 50 years కెరియర్లో 110 సినిమాలు తీసినా ఇప్పటికీ ఆయన తను గర్వంగా చెప్పుకునే సినిమాలని ప్రస్తావిస్తే ఖచ్చితంగా మొదటి వరుసలో ఉండే 2 సినిమాలు ఆదిత్య 369 అండ్ భైరవ దీపం మూవీసే. నెక్స్ట్ అదే భైరవ దీపం మూవీ గురించి మాట్లాడదాం. సారీ, ఆదిత్య 369 సాంగ్స్ గురించి చెప్పడం మర్చిపోయా. సంగీతం గారి మాట, సెంచరీలు కొట్టే వయస్సు మాది, ఈ సాంగ్ అయినా, జానవులే నెర జానవులే ఈ సాంగ్ అయినా, రాసలీల వేళ రాయబార మేళ, భలే ఉంటాయండి. ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ భైరవ దీపం. చిన్నప్పుడు నా ఫేవరెట్ సీన్ రోజా గారు ఉండే మంచం అలా గాల్లోకి లేవడం అండ్ నరుడా ఓ నరుడా సాంగ్ లో లిల్లీపుట్స్ ఆ బెడ్ గాల్లోకి లేచే సీన్ చేయడానికి ఆ రోజుల్లో సీజీ లేదు. సో సంగీతం గారు ఏం చేశారంటే ఒక బెడ్కి బ్లాక్ రోప్ కట్టి అది గాల్లో ఎగరేలా షూట్ చేశారు. సరే, మళ్ళీ అది దూరం వెళ్ళాక మంచం చిన్నదైపోయినట్టు కూడా చూపించాలి కదా, దానికోసం మళ్ళీ ఇంకో చిన్న మంచం చేయించి దాన్ని కూడా రోప్స్ కట్టేసి షూట్ చేశారు. సో అలా స్క్రీన్ మీద చూసే మనకి మంచం చిన్నది అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయినట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశారు. అది ఆయన మ్యాజిక్. అండ్ లిల్లీపుట్స్ ఎపిసోడ్ కి కూడా చాలా కష్టపడ్డారు. ఆ సేమ్ లైటింగ్ లో ఒకరోజు లిల్లీపుట్స్ ని షూట్ చేసి ఒకరోజు బాలకృష్ణ గారిని తీసి ఆ 2 వీడియోస్ అలైన్మెంట్ కి ఒకరోజు, ఇలా చాలా కష్టపడ్డారు. ఆ ఎపిసోడ్ అండ్ నరుడా ఓ నరుడా సాంగ్ ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. మీనియేచర్స్ కూడా ఈ మూవీలో ఎక్కువ ఉంటాయి. ఈ సెట్ చూడండి, మీనియేచరే ఇది, అస్సలు తెలియట్లేదు కదా. అండ్ ఈ సినిమాలో ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, విరిసినదే వసంతగానం. యాక్చువల్లీ ఈ సాంగ్ వేటూరు గారు రాయాలి, కానీ ఆయన చాలా బిజీ ఉండి దొరక్కపోవడం వల్ల ఇక ఆగలేక సంగీతం గారే ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ రాసేశారంట. మల్టీ టాలెంటెడ్. మైఖేల్ మదన కామరాజు క్వాడ్రప్లెట్స్ మూవీ. ఒకరిద్దరు కాదు, 4 కమల్ హాసన్ల స్టోరీ ఇది. డ్యూయల్ రోల్స్కే అందరూ తెగ గింజుకుపోతారు, అది కూడా ఏదో ఒక సీన్ లో దొరికిపోతారు. అలాంటిది సంగీతం గారు అండ్ కమల్ హాసన్ గారు ఎత్తుకోవడమే 4 ఎత్తుకున్నారు. ఇంకా ఎన్ని పాటలు పడి ఉంటారో ఊహించుకోండి. అసలు ఈ మూవీలో క్లైమాక్స్ పోర్షన్ క్రేజీ ఉంటుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సీన్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్సెస్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఒకే దగ్గర 4 కమల్ హాసన్లు, అంతమంది ఆర్టిస్టులు అసలు ఎలా తీశారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. సో ఇక్కడ కమల్ హాసన్ 4 times నటిస్తే సరిపోదు, తను ఒక్కడే సపరేట్గా సేమ్ షాట్లో నటించాలి. హీరోయిన్స్తో కలిసి మళ్ళీ సేమ్ షాట్ యాక్ట్ చేసి రియాక్షన్ ఇవ్వాలి. అండ్ మిగతా క్యారెక్టర్స్తో మాట్లాడే షాట్స్ ఉంటాయి. సో ఇలా ఒక్కో షాట్ 12 times తీస్తే కానీ అవ్వదు. సంగీతం గారు అక్కడితో ఆగరు కదా, ఆల్రెడీ ఒకే దగ్గర 4 కమల్ హాసన్లతో కన్ఫ్యూజన్ ఉంచుతూనే దీనికి వాళ్ళున్న ఆ కొండ మీద ఇల్లు పడేలాగా కేయాస్ ని పెంచి సీన్ క్రియేట్ చేశారు. అండ్ ఆ ఇల్లు అలా కొండపై ఊగడం కోసం అని హైడ్రాలిక్ జాక్స్ యూజ్ చేసి హౌస్ కొంచెం పైకి ఎత్తి సెట్ క్రియేట్ చేశారు. సో అటు ఇటు ఊగడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంత డిఫికల్ట్ క్లైమాక్స్ లో ఆ ఇంటీరియర్ షాట్స్ ఎన్ని రోజులు షూట్ చేశారో తెలుసా? జస్ట్ 2 hours లో షూట్ చేశారు. ఆ ప్రీ క్లైమాక్స్ నుండి 4 కమల్ హాసన్స్ ఒకే దగ్గర ఉండేది, అందరూ ఆర్టిస్ట్ ఆ ఇంట్లో కలిసి క్లైమాక్స్ లో ఆ హిల్ హౌస్ మీద సీన్లు, అందరూ కిందకు రావడం, ఇవన్నీ కలిపి 22 days షూట్ చేశారు. అండ్ ఇంత కష్టమైన 4 కమల్ హాసన్లు ఉండే ఈ సినిమా షూట్ సంగీతం గారు కేవలం 75 to 80 days లో కంప్లీట్ చేసేశారు. ఏంటి ఆశ్చర్యపోయారా? అంతే మరి, సంగీతం గారి మాయాజాలాలు ఇలానే ఉంటాయి. అయ్యో, ఒక స్పెషల్ సాంగ్ గురించి చెప్పడం మర్చిపోయా. యాక్చువల్లీ 2 మూవీలో కథ చెబుతా అనే సాంగ్ పాడింది మన సంగీతం గారే. ఆల్సో సుందరి నీవు సుందరుడేను
అని ఒక మంచి మెలడీ సాంగ్ ఉంటుంది. సంగీతం గారు ఛాలెంజింగ్గా లేకపోతే ఏం చేయరు కదా. ఈ సాంగ్ మొత్తాన్ని స్లో మోషన్లో షూట్ చేశారు. సరే, వీడియో అయితే స్లో మోషన్లో షూట్ చేద్దాం అనుకున్నారు, కానీ పాటని స్లో చేయలేం కదా, ట్యూన్ మారిపోతుంది. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే స్లో మోషన్లో కూడా లిప్సింగ్ చేయడం. అది హీరోయిన్ ఊర్వశి గారికి చాలా కష్టం అయిపోయిందంట. కానీ మన లెజెండ్ కమల్ హాసన్ గారు ఎలా స్లో మోషన్లో లిప్సింగ్ చేయాలో నేర్పించి ఆ సాంగ్ షూట్ చేశారు. ఒకసారి ఆ సాంగ్ తమిళ్ వర్షన్ చూడండి, అర్థమవుతుంది. ఏదైనా ఎంత కష్టమైనా యాక్టర్స్కి టెక్నీషియన్స్కి సంగీతం గారి సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరే సినిమాలు ఇవ్వవు కదా. నెక్స్ట్, పుష్పక్ విమానం సైలెంట్ ఫిలిం. పుష్పక్ విమానం మూవీకి సెన్సార్ చేయను అనేసారు తెలుసా. అసలు పుష్పక్ విమానం ఏ లాంగ్వేజ్ సినిమానో చెప్పండి. ఇదేమో సైలెంట్ ఫిలిం, మరి ఏ లాంగ్వేజ్ సినిమా అంటే ఎలా చెప్తాం? సంగీతం గారు డైరెక్ట్ చేశారు కాబట్టి తెలుగా, కమల్ హాసన్ గారు హీరో కాబట్టి తమిళ? రెండూ కాదు. పుష్పక విమానం కన్నడ సినిమా. అసలు మాట్లాడలేని సినిమా కన్నడ సినిమా ఎలా అయిందమ్మా అంటారా? చెప్తా. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయాక సంగీతం గారు సెన్సార్కి వెళ్తే ఏ లాంగ్వేజ్ లేని సినిమాల్ని మేము సెన్సార్ చెయ్యము అన్నారు. సో సెన్సార్ వాళ్ళకి ఒక లాంగ్వేజ్ చెప్పాలి కాబట్టి ఈ మూవీ షూట్ చేసిన పుష్పక్ హోటల్ అసలు పేరు విన్సోర్ మనోర్ బెంగళూరులో ఉంది. అండ్ కన్నడలో డబ్బింగ్ సినిమాలకి అలౌ లేదు. సో ఒకవేళ పుష్పక విమానంని వేరే లాంగ్వేజ్లో సెన్సార్ చేస్తే ఇది సైలెంట్ ఫిలిం అయినా కానీ డబ్బింగ్ సినిమా లెక్కనే అయ్యి కన్నడలో అలౌ చేయరు. కాబట్టి ఈ రెండు విషయాలు ఆలోచించి సినిమాని కన్నడలో సెన్సార్ చేయించి మిగతా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. అలా పుష్పక విమానం కన్నడ సినిమా అయింది. మీకు సినిమా గుర్తుంటే కమల్ సార్ టీ తాగే సీన్ ఒకటి ఉంటుంది. మనం చిన్నప్పుడు కాకి దాహం వేస్తే కుండలో నీళ్ళ కోసం రాళ్ళు వేసుకొని తాగింది అని చదివాం కదా, ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది ఈ సీన్. ఇలా చాలా మంచి సీన్లు ఉంటాయి. కమల్ సార్ నేను బిచ్చగాడి కన్నా గొప్ప అనుకుంటూ తన దగ్గర ఉన్న ఒక పైసా బిచ్చగాడికి చూపిస్తే అతనేమో తన దగ్గర ఉన్న నోట్లు చూపిస్తాడు. హీరో క్యారెక్టర్ ఎలాంటి లో ఫేస్లో ఉన్నాడో ఒక్క సీన్తో చెప్పేశారు సంగీతం గారు. ఆ బిచ్చగాడు చనిపోయాక ఉండే రియలైజేషన్ సీన్ కూడా భలే ఉంటుంది. ఆ తర్వాత ఆ రిచ్ మ్యాన్ని ఆ రోజు రాత్రి ఎక్కడి నుండి తెచ్చాడో అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. సో అతను కళ్ళు తెరిచాక ఆడియన్స్గా మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే అదొక కళ అంతే, హీరో డ్రీమ్ అది. ఇప్పుడు ఆ డ్రీమ్ నుండి రియాలిటీలోకి వచ్చేసాడని వితౌట్ అ డైలాగ్ ఆడియన్స్కి తగిలేలా ఇలాంటి సీన్స్ తీసారంటే నిజంగా సంగీతం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఎండింగ్ కూడా అరే హీరోయిన్ దొరికేస్తే బాగుండేదే అని అనిపిస్తుంది. అండ్ సినిమాలో మన సలార్ తాత టిన్ను ఆనంద్ గారు కూడా ఉంటారు. ఈ పుష్పక్ విమానంని జస్ట్ 40 డేస్లో కంప్లీట్ చేశారంట. అది కూడా కేవలం 15 lakhs బడ్జెట్తో. ఈ రోజుల్లో స్టార్ హీరోస్ క్యారవాన్ ఖర్చు కన్నా తక్కువేమో ఇది. నెక్స్ట్, కమల్ హాసన్ 100th ఫిలిం యాజ్ అ హీరో, ఫస్ట్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్. అమావాస్య చంద్రుడు బ్లైండ్ హీరో ఫిలిం. ఇలాంటి ల్యాండ్ మార్క్ మూవీని ఒక డైరెక్టర్ చేతిలో పెట్టాలంటే వాళ్ళ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి చెప్పండి. కమల్ గారు అంటారు సంగీతం గారు నేను చేసిన సినిమాలు మేము పాడుకున్న డూయెట్స్ లాంటివి అని. నిజమే కది. కమల్ గారు వచ్చి సార్ నా దగ్గర ఒక లైన్ ఉంది సినిమా చేద్దామంటే సంగీతం గారు ఆ ఐడియాకి తన థాట్స్ కలిపి కథ రెడీ చేసి దూకేసేవారు. లేకపోతే సంగీతం గారు ఒక కొత్త ఐడియా తీసుకొస్తే కమల్ సార్ దాన్ని ఇలా చేద్దామని ఒకరు తానా అంటే ఇంకొకరు తందానా అనుకుంటూ ఇద్దరు మనం ఇప్పటికీ ఎప్పటికీ మాట్లాడుకునే సినిమాలు ఇచ్చారు. అమావాస్య చంద్రుడి విషయానికి వస్తే ఒక్క సీన్ చెప్తా. సినిమా స్టార్ట్ అయింది, హీరోని చూపించేశారు కానీ డైలాగ్తో కాకుండా ఒక షాట్తో హీరో గుడ్డివాడు అని చూపించాలి. అది టాస్క్. సో సంగీతం గారు వైలిన్ వాయిస్తున్నప్పుడు అందరు ఎదురుగా నోట్స్ పెట్టి ఒక్క హీరో టేబుల్ మీద మాత్రం నోట్స్ పెట్టరు, ఏం చూడకుండా వాయిస్తాడు. సో అలా ఎస్టాబ్లిష్ చేశారు హీరో గుడ్డివాడు అని. అండ్ ఇంకో బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. హీరోయిన్ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడా, తను ఎప్పుడు హీరోని కలవడానికి వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తన స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు ఎలా ఉంటుంది? టైం స్లోగా గడుస్తున్నట్టు, తనకి కంగారు పెరుగుతున్నట్టు ఉంటుంది కదా. ఆ ఎగ్జాక్ట్ ఎమోషన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేశారు సంగీతం గారు. ఆప్టికల్ ఎఫెక్ట్ టెక్నిక్ యూజ్ చేసి హాఫ్ పార్ట్ వాళ్ళ ఫాదర్ ఉండే స్లైడ్ అంతా స్లో మోషన్ లో, హీరోయిన్ ఉండే సైడ్ అంతా నార్మల్ గా ఉన్నట్టు చూపిస్తారు. క్రేజీ సీన్ చూడండి ఒకసారి. అండ్ ఇంకో షాట్ లో హీరో నిల్చున్న స్కెచ్ చేస్తూ ఉంటుంది. అది జూమ్ అవుతున్న ఫ్రేమ్స్ ని చూపించి సేమ్ పోస్చర్ లో నిల్చున్న హీరోని చూపిస్తారు. సూపర్ అసలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నెన్నో. ఈ సినిమాలో హీరోయిన్ కి తాతగారి రోల్ ఎవరు చేశారనుకున్నారు? మన ఎల్వి ప్రసాద్ గారే. ఈయనే ఆయన. నెక్స్ట్
వద్దులే, ఇలా ఆయన సినిమాల గురించి నేను చెప్పుకుంటూ పోతే ఇది ఆగదు, నేను ఆపను. బట్ నాకు బాగా ఇష్టమైన ఇంకొన్ని సినిమాల గురించి చెప్తా, చూడకపోతే మిస్ అవ్వకండి. ఫస్ట్ది ఆడవాళ్ళకు మాత్రమే, ఇప్పటికీ రిలవెంట్గానే ఉంటుంది. రేవతి గారు, రోహిణి గారు, ఊర్వశి గారి ఇంట్రో సీన్స్ ఉంటాయి, తోపు అంతే. రోహిణి గారిని అస్సలు గుర్తుపట్టలేదు నేను. అండ్ ఊర్వశి గారు చాలా క్యూట్ ఉంటారు, సో మిస్ అవ్వకండి. ముఖ్యంగా మా ఆర్ లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సుధా చంద్రన్ బయోగ్రాఫికల్ డాన్స్ ఫిలిం ఆమెతోనే చేశారు. గెస్ వాట్, ఈ ఒక్క సినిమాకి 14 నంది అవార్డ్స్ వచ్చాయి. మోస్ట్ నంది అవార్డ్స్ బై ఎనీ తెలుగు ఫిలిం ఇదే. 40 years లో ఈ రికార్డ్ ని ఎవరు బీట్ చేయలేకపోయారు. రాజేంద్ర ప్రసాద్ గారితో మేడం మూవీ అండ్ ఆయన లాస్ట్ తీసిన వెల్కమ్ ఒబామా. యాక్చువల్లీ ఇది ఒక మరాఠీ మూవీ రీమేక్, గానీ ఈ లైన్ బేస్ చేసుకుని హిందీలో మీబీ మూవీ వచ్చింది. ఇవి కాకుండా ఆయన హాలీవుడ్ సినిమా తీశారు, కన్నడలో మంచి సినిమాలు తీశారు, యానిమేషన్ సినిమా తీశారు. ఇప్పుడు ఏకంగా డైలాగ్స్ లేకుండా ఓన్లీ పాటలు మాత్రమే ఉండే సింగ్ గీతం అనే సినిమా 94 years ఏజ్లో తీసేశారు. యాక్చువల్లీ ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఇంతవరకు ఈ వరల్డ్స్ ఎల్డెస్ట్ యాక్టివ్ డైరెక్టర్స్ రికార్డ్ అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్లింట్ ఈస్ట్వుడ్ 94 years 5 months పేరు మీద ఉండేది. కానీ సంగీతం గారు 94 years 8 months తో ఆ రికార్డ్ బ్రేక్ చేసేశారు. అసలు ఈ రోజు సంగీతం గారి గురించి ఎందుకు చెప్పానో తెలుసా? ఇక్కడ త్రివిక్రమ్ గారి మన కవులని మనం గౌరవించుకోలేకపోయాం అనే మాట గుర్తు చేయాలి. ఒక్క తెలుగు సినిమా, తమిళ సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకి ఇంత సర్వీస్ చేసిన, గర్వంగా చెప్పుకునే సినిమాలు ఇచ్చిన సంగీతం గారికి ఇప్పటి వరకు ఏ పద్మ అవార్డు కూడా రాకపోవడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం, ఒక విధంగా సిగ్గుపడాల్సిన విషయం కూడా. సొసైటీలో ఎప్పుడైనా ముందు తరం వాళ్ళు సాధించిన విజయాల్ని, ఆ మనుషుల్ని ఈ తరం గుర్తించడం, గౌరవించడం మానేస్తే ఆ కనెక్షన్ కట్ అయిపోద్ది. వాళ్ళు ఎదుర్కొన్న ఛాలెంజెస్, కనుక్కున్న సొల్యూషన్స్, చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలు, ఇవన్నీ తెలుసుకోవడం మనకి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. సో నువ్వు ఇప్పుడు వాళ్ళని గుర్తించకపోయినా, సెలబ్రేట్ చేసుకోలేకపోయినా వాళ్ళకు పోయేదేం లేదు. ఆల్రెడీ శిఖరాలు చూసేశారు. లాస్ అంతా మనకే, ఆ నాలెడ్జ్ అంతా వాళ్ళతోనే ఎండ్ అయిపోతుంది. సో సంగీతం గారు లాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం టైం పాస్ కాదు, అవసరం, లాభం రెండు. సంగీతం గారు సరదాగా ఉండడం వల్ల ఆయన తెలుసుకున్న పాత్లో కష్టం బయటికి కనిపించదు, కానీ ఆయన సినీ జీవితం మొత్తం ఛాలెంజెస్ అండ్ రిస్క్ చుట్టూనే గడిపారు. ఆయన ఒక నిత్య అన్వేషి. లేకపోతే ఎప్పుడో 70 years బ్యాక్ రిలీజ్ అయిన మాయాబజార్ లో ఒక అన్ఫినిష్డ్ సాంగ్ ఉంది అని లాక్డౌన్ టైంలో ఆయన సాంగ్ కంపోజిషన్ కంప్లీట్ చేయడం ఏంటండి? ఈ వయసులో అసలు మాటలే లేకుండా 150 to 200 మాటలు లాంటి పాటలు ఉన్న సినిమా తీయడం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఈయన కన్నా వర్సటైల్ ఫిల్మ్ మేకర్ ఇండియాలో ఎవరైనా ఉన్నారా? ఆలోచించకండి, ఆన్సర్ దొరకదు. ఒక్క సంగీతమే ఉంటారు. పోనీ ఫ్యూచర్లో వస్తారా ఇలాంటి వాళ్ళు అంటే నమ్మకం అయితే లేదు, కానీ ఆశ ఉంది. అందుకే ఈ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎపిసోడ్లో మనం సంగీతం గారిని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరేం చేయొద్దు, జస్ట్ ఈరోజు మనం మాట్లాడుకున్న సినిమాల్లో ఏదో ఒక సినిమా చూడండి, క్రాఫ్ట్ని అబ్జర్వ్ చేయండి. మీరు కూడా అంటారు సంగీతం ఈజ్ అ మెజిషియన్ అని. సో త్వరలో రిలీజ్ అవబోయే మన మెజిషియన్ సినిమా సంగీతం కూడా మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని నమ్మకంతో ఇంకో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, నేను ఖచ్చితంగా చదువుతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thyview signing off.